హాయ్ ఫ్రెండ్స్, మరి ఒక కొత్త ప్రోడక్ట్ తోటి మీ ముందుకైతే వచ్చాము. ఈ రోజు మన ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే DJI Mic 2. ఇది ఒక వైర్లెస్ మైక్. ఇది లైక్ సోషల్ మీడియాలో సో వాళ్ళు ఎంత పెద్ద కెమెరాస్ యూజ్ చేసిన ఇంపార్టెంట్ కాదు, ఎంత మంచి వాయిస్ ఇచ్చింది దానివల్లనే రీచ్ అయితే వస్తుంది. దానికోసం ఈ మైక్ అయితే తీసుకొచ్చాము. దీని యొక్క ప్రైస్ ఎంత, దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మనం అయితే కవర్ చేయబోతున్నాం. లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మీ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి ట్యాగ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మన బాక్స్ మీద ఏమేమి ఇచ్చిండో ఒక్కసారి మనం చూద్దాము. ఫస్ట్ DJI Mic 2 మన బ్రాండ్ నేమ్ ఇచ్చిండు. అండ్ లోపల ఏదైతే ప్రోడక్ట్ ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే ప్రోడక్ట్ పిక్ ఇక్కడ ఇచ్చిండు. అండ్ మన రైట్ సైడ్ తిప్పితే మన బ్రాండ్ నేమ్ ఉంది. అండ్ ఇంకా రైట్ సైడ్ తిప్పితే DJI Mic 2లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హై క్వాలిటీ రికార్డింగ్ ఎలా చేసుకోవాలి, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, సో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా. అండ్ 32 బిట్ అనేది ఇది ఒక క్రేజీ ఫీచర్ అనమాట. ఇది 1,50,000 పెడితే వస్తే ఫీచర్ మనకి జస్ట్ ఈ బడ్జెట్లో అయితే ఇస్తుండే ఇది. అండ్ మనం ఎంతో దూరం వరకు రికార్డ్ చేసుకోగలము. అండ్ దీనిలో రిసీవర్, ట్రాన్స్మిటర్, ఛార్జింగ్ కేసు ఇలా ఏమేమి ఇచ్చిండో అన్ని ఇక్కడ బ్రీఫ్గా అయితే ఇచ్చిండు. ఇక్కడ మనకు వర్జన్ వెబ్సైట్ అయితే ఇచ్చింది ఇక్కడ. అండ్ మీరు డౌన్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇది ఐఫోన్ మేడ్ ఫర్ ఐఫోన్ అని ఉంది ఇక్కడ. సో ఐఫోన్ మాత్రమే కాదు, ఆండ్రాయిడ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఇది ఒరిజినల్ ఫేక్ అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఇది అండ్ మన లోపల ప్రోడక్ట్ ఉంటుంది కదా, దీని మీద సేమ్ సీరియల్ నెంబర్ ఉంటే ఇది ఒరిజినల్ అని చెప్పేసి అర్థము. సో ఎప్పుడైనా సరే కొత్తగా ఉంటే వాళ్ళు ఇట్లా తెలుసుకోండి, మోసం పోకుండా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అయితే బాక్స్ అయితే అన్బాక్స్ చేస్తున్నాం చూడండి. సో నేను ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఒక చిట్టి బ్యాగ్ అయితే ఇచ్చిండు. సో ఈ బ్యాగ్ని పక్కన పెట్టేద్దాం. దీంట్లో ఇంకేముందంటే మనకు ఒక మాన్యువల్ బుక్ అయితే ఉంది. సో చూడండి, DJI ఇది పక్కన పెట్టేద్దాం. దీని తర్వాత ఇది సిలికాన్ జెల్ అంటారు. దీనివల్ల యూజెస్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మన బ్యాగ్ గురించి అయితే మనం చూద్దాం చూడండి. సో దీని మీద కూడా DJI బ్రాండ్ అని చెప్పేసి మంచిగా వేసారు ఇది. అండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఈ బ్యాగ్ వల్ల యూజెస్ ఏంటంటే మనకు ఒక్కొక్క పార్ట్ ఇచ్చింది అనుకోండి, మనం ఏడ పడితే ఆడ పడేస్తాము. సో దానివల్ల ఏం యూజ్ ఉండదు. అదే ఇప్పుడు మనకు ఈ బ్యాగ్తో చూడండి, మనం ఎక్కడికైనా తీసుకోపోవచ్చు. అంటే పోర్టబుల్ మన బ్యాగ్లో వేసుకోపోవచ్చు. ఏది మర్చిపోకుండా దీంట్లో అన్ని ప్యాక్ చేసి పెడతాం కాబట్టి అన్ని మనతోనే ఉంటాయి. సో బ్యాగ్ జిప్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. వావ్, ఓపెన్ చేయగానే మనకు కనిపించేది ఫస్ట్ మన యొక్క ఛార్జర్. అంటే దీంట్లోనే ట్రాన్స్మిటరు, రిసీవర్లు ఉంటాయి. దీని తర్వాత మనకు విండ్ స్క్రీన్స్ అంటారు కదా. సో చూడండి, ఇది మనము బయట కొనాలేమో అనుకున్నాను నేను ఫస్ట్ ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు. అంటే దీనికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అని చెప్పేసి, కానీ దీంట్లోనే మనకి ఇచ్చిండు. ఇది మనం పైసలు సేవ్ అని చెప్పొచ్చు. దీని తర్వాత మనకి ఇంట్లో ఇచ్చింది ఏంటంటే మన యొక్క ఛార్జరు. ఇది కూడా Type-C పోర్టు. సో మనము నార్మల్ అడాప్టర్ ఉంటుంది కదా, దాంతో మనం చేసుకోవచ్చు, సపోర్ట్ చేస్తుంది. దీని తర్వాత మనకు సో కెమెరాకి పెట్టినప్పుడు కెమెరాకి మన ట్రాన్స్మిటర్కి కనెక్షన్ కోసము మనకు 3.5mm జాక్ కూడా ఇచ్చింది ఇది. సో ఇది పక్కన పెట్టేద్దాం వైర్. సో దీంట్లో ఇంతే ఉందండి, దీంట్లో ఏం లేదు చూడండి. అండ్ ఈ కంపార్ట్మెంట్ కూడా ఎట్లా ఉంది చూడండి మనకు. సో ఎక్కడిదక్కడ పెట్టుకుంటే అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసుకోనికి ఇది బాగా ఇచ్చిండు. ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదే మన యొక్క DJI Mic 2 ప్రోడక్ట్. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చూడండి, నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. అండ్ ఇంకోటి మీరు కంపేర్ చేస్తే DJI 1తో కంపేర్ చేస్తే ఈ బాక్స్ అనేది చాలా పెద్దగా ఉంది. అండ్ చాలా వెయిట్లెస్ ఉంది, అంటే అంత వెయిట్ హెవీగా అయితే లేదు. అండ్ ఆ బాక్స్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క పాయింట్కి చెప్తా చూడండి. దీనిలో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఆ బాక్స్లో ఈ నాచ్ అనేది ఉండదు. ఈ నాచ్ వల్ల మనకి ఏం యూజ్ అంటే, మనం ఎప్పుడైనా సరే వేరే బాక్స్లలో ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం ఇలా అంటే అలా అంటే కింద పడిపోతే లోపల ఉన్న ప్రోడక్ట్స్ అన్ని. కానీ ఇక్కడ మనకు అలా ఇవ్వలేదు. సో ఈ బాక్స్ని మనం అంటే ఈ నాచ్ని మనం అన్లాక్ చేస్తేనే దీంట్లో ఒక ప్రొడక్ట్ అనేది కనిపిస్తుంది. లేకపోతే ఇది కింద పడే ఛాన్స్ అయితే లేదు, ఎలా మనం ఓపినా సరే, ఎలా మనం తీసుకెళ్ళినా సరే. అందుకే ఇది ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ దీంట్లో. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ నాచ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు చూడండి ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ఇస్తుంది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఈ బాక్స్లో ఎంత ఛార్జింగ్ ఉంది, దీంట్లో ఎంతవరకు అయిపోయింది అని చెప్పేసి దీనివల్ల మనకు తెలుస్తుంది. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు వెనక చూసినట్టయితే మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చిండు. అది కూడా మీకు చెప్పా కదా, ఇది Type-C అనమాట. సో Type-Cతో మనం అయితే దీన్ని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వెనక మీరు చూసిననుకోండి 2 స్టాండ్స్ టైప్ అయితే ఇచ్చిండు మనకి. సో ఇలా పెట్టగానే మనకి ఎక్కడ పడితే అక్కడ గ్రిప్ కరెక్ట్ ఉంటుందని చెప్పేసి అది ఇచ్చిండు. అండ్ మీకు ఒకటి చెప్పా కదా, సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది మనకు సీరియల్ నెంబరు. సో మన బాక్స్ మీద అండ్ ఇక్కడ సేమ్ ప్రోడక్ట్ ఉంటే అది ఒరిజినల్ అని చెప్పేసి అర్థం. ఇప్పుడు నేను బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, ప్రెస్ టు అన్లాక్ అంటే ఇది కిందికి అయితే నాచ్ని ప్రెస్ చేయాలి. తర్వాత ఈ బాక్స్ని మనం పైకి అయితే లేపాలి చూడండి. సో మీరు అన్లాక్ ఎలా అవుతుంది అంటే చూడండి, ఒక సౌండ్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇది లాక్ అయినట్టు అని అర్థం. సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఓపెన్ అయితే చేస్తున్నా చూడండి. ఓపెన్ చేయగానే మన యొక్క ట్రాన్స్మిటర్, 2 రిసీవర్లు. సో ఎంత లుక్ కనిపిస్తుందో, క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ ఈ బ్లాక్ కలర్ గ్రే కలర్ రావడం వల్ల దీనికి ఇంకా అట్రాక్టివ్ అయితే పెరిగిందనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి. ఫస్ట్ మనకు ఒక రిసీవర్ అయితే ఇచ్చిండు. సో ఇది పక్కన పెడదాం. అండ్ మనకి ఇంకో రిసీవర్ ఉంది చూడండి ఇక్కడ. అండ్ మధ్యలో మన యొక్క ట్రాన్స్మిటర్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ 2 పిన్స్ అయితే ఇచ్చిండు. ఈ పిన్స్ వల్ల మీకు యూజెస్ ఎంత కూడా ఇప్పుడు చెప్తా చూడండి, బాగుంటుంది.
ఇది చూడండి ఇంతే మన బాక్స్. సో ఇక్కడ కూడా కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చిండు. సో ఇవి కూడా బాగున్నాయి. ఇది పక్కన పెట్టేస్తున్నా క్లోజ్ చేసి. సో ఫస్ట్ ఈ పిన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఇది యాపిల్ అంటే లైట్నింగ్ పోర్ట్ పిన్, ఇది వచ్చేసి టైప్ సి పోర్ట్. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామో మన ఫోన్ తోటి వీడియో తీద్దాం అనుకుంటున్నాము, అంటే ఊకే కెమెరాతోనే కాకుండా ఫోన్ తోటి చేయడానికి ఇది. సో అప్పుడు మనము ఈ పిన్స్ తోటి సపోర్ట్ తీసుకొని మన యొక్క ఫోన్ తో మన వాయిస్ అయితే రికార్డ్ చేయొచ్చు. మన రిసీవర్ల గురించి మనం తెలుసుకుందాము. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మీరు చూసాను అనుకోండి, నాకైతే తెగ నచ్చేసిందండి. 1 తో కంపేర్ చేస్తే ఇది బాగుంది. 1 లో మనకు పైన ఏదైతే గ్లాస్ ఉందో ఇది ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు. ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చిండు. అండ్ DJI మైక్ అనేది దాని మీద ఉంటది, కానీ ఇది బ్రాండెడ్ గా ఉంది. వైట్ కలర్ తో రావడం వల్ల ఇంకా లుక్ అయితే వచ్చింది. అండ్ లోపల మనకు అన్ని పార్ట్స్ అయితే కనిపిస్తున్న లుక్ అయితే వస్తుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇక్కడ మనకు రిసీవర్ వెనక మనకు ఒక మ్యాగ్నెటిక్ అయితే ఇచ్చింది చూడండి. ఈ మ్యాగ్నెటిక్ వల్ల యూజెస్ ఏంటంటే, ఈ మ్యాగ్నెట్ తో ఇప్పుడు సపోజ్ గా ఇక్కడ మనకు ఒక పిన్ అయితే ఇచ్చిండు. అంటే సపోజ్ గా ఏంది కాలర్ కి పెట్టుకోనికే ఈ క్లిప్ ఇచ్చిండు. ఇప్పుడు సపోజ్ గా నేను ఏమనుకుంటున్నా, ఇక్కడ పెట్టాలనుకుంటున్నా, అప్పుడు ఇది ఇక్కడ పెట్టలేను కదా, అందుకే ఏం చేస్తుండో దీనికి మనకు ఒక మ్యాగ్నెట్ అయితే ప్రొవైడ్ చేసిండు. అప్పుడు నేను లోపల నుంచి మ్యాగ్నెట్ ఇక్కడ తీసుకొచ్చి దీనికి అతికిస్తే ఇది ఇక్కడనే ఉండిపోతుంది అనమాట ఇలా. సో చూసారు కదా, చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది మ్యాగ్నెట్. నువ్వు ఎంత ఉరికినా కూడా కింద పడదు. ఇప్పుడు మనం ట్రాన్స్మిటర్ బిల్డ్ క్వాలిటీ గురించి తెలుసుకుందాం. సో ఇది కూడా మనకు ఇదే అంటే గ్రే కలర్ తో రావడం వల్ల లుక్ అయితే అదిరింది. సో ఇక్కడ మనకు ఒక నాబ్ ఇచ్చిండు అండ్ అదే విధంగా మనకు టచ్ స్క్రీన్ కూడా ఇచ్చిండు ఇది. సో మనం 2 దాంతో ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ మనం వెనక చూసుకుంటే అనుకోండి, సో ఇది మన క్లిప్ ఏదైతే మనం కెమెరాకి పెడతామో ఆ క్లిప్ అయితే ఇక్కడ ఉంది. ఇదే మన రిసీవర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టు అనుకోండి, ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చిండు. దీని తర్వాత మనం బ్లూటూత్ తో పేర్ చేసుకుంటాం కదా, ఆ పేరింగ్ బటన్ ఒకటి ఇచ్చిండు. ఇది ఒక లైట్ వస్తుంది మనకు, ఇది ఆన్ అయితే గ్రీన్ కలర్ వస్తుంది, బ్లూటూత్ మోడ్ అయితే మనకు బ్లూ కలర్ వస్తుంది. అది మీకు తర్వాత చెప్తా. అండ్ ఇక్కడ సైడ్ మనకు రికార్డింగ్ బటన్ ఇచ్చిండు. అండ్ మనము సపరేట్ గా మన యొక్క రిసీవర్ కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే సేమ్ అదే టైప్ సి పోర్ట్ తోటి అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇది ఇన్బిల్ట్, అంటే సపోజ్ గా ట్రాన్స్మిటర్ లేకుండా మనం రికార్డ్ దీంతో కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ లైట్ అయితే వస్తుంది, ఇది ఒక ఆరెంజ్ కలర్ లైట్ అయితే వస్తుంది ఇది. అండ్ ఇంకా మనకు ఈ మ్యాగ్నెటింగ్ అని చెప్పాను, అండ్ ఇదే విధంగా క్లిప్ అని చెప్పాను. అండ్ ఇక్కడ మనకు గమనిస్తే కింద మనకు మ్యాగ్నెట్ ఉంటుంది. సో మన యొక్క మ్యాగ్నెట్ ఇది ఇక్కడ పెట్టుకోనికే. అండ్ మనకు పైన సైడ్ ఒకటి 3.5mm జాక్ అయితే ఇచ్చిండు. అండ్ ఇదంతా మనకు మైక్రోఫోన్. ఇది మన యొక్క ట్రాన్స్మిటర్. ఇక్కడ చూస్తే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చిండు, ఇది ఆన్ చేసుకోనికే. అండ్ ఇక్కడ ఒక నాబ్ అయితే ఇచ్చిండు, ఇది మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోనికే. అండ్ ఇక్కడ మనకు స్క్రీన్ అయితే ఉంటుంది. సో చిన్నపాటి స్క్రీన్, ఇది భలే ఉంది. ఇది అవుట్పుట్. సో మనము ఏదైతే కెమెరాకు సెట్ చేస్తామో అక్కడ అవుట్పుట్ ఇయనికే. అండ్ 3.5mm జాక్ కూడా ఇచ్చిండు మనకి. ట్రాన్స్మిటర్ లో ఇక్కడ మీరు గమనిస్తే ఇది కూడా మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో సపరేట్ గా మనకు టైప్ సి పోర్ట్ అయితే ఇక్కడ దీనికి కూడా ఇచ్చిండు. అండ్ మనకు ఇక్కడ చూడండి, సపోజ్ గా నేను నా యొక్క ఐఫోన్ తోటి రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు మనం ఎక్కడ పెట్టుకోవాలి ఈ పిన్ అంటే, చూడండి ఇది ఉంది కదా, దీన్ని మీరు కిందికి అయితే లాగాలి. ఇలా మనం లాగితే మనకి ఇక్కడ మ్యాగ్నెటిజం ఉంటుంది. దీంతో మనం సేమ్ ఇది ఎలా లాగామో దీనికి ఇలా పైకి అయితే పెట్టేయాలి. సో ఇప్పుడు దీంతో నేను ఫోన్కి ఉంది కదా, సో ఈ ఫోన్ కోటి సో ఇక్కడ నేను ఇలా పెట్టేశాను అనుకోండి, ఇదైతే మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, దీంట్లో అన్ని పార్ట్స్ అండ్ ఏమేమి ఇచ్చారో. ఇప్పుడు మనం దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మన ట్రాన్స్మిటర్ తో స్టార్ట్ చేద్దాం మనము. ఇక్కడ మీకు చెప్పా కదా పవర్ ఆన్ ఆఫ్ బటన్, దీన్ని మీరు జస్ట్ ఒక లాంగ్ ప్రెస్ అయితే చేయండి. ఇది ఆటోమేటిక్గా మన యొక్క స్క్రీన్ మీద DJI అని పడుతుంది చూడండి, ఇలా మనకు ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఇక్కడ ఛార్జింగ్ ఇండికేషన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము మన యొక్క రిసీవర్లను ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్, సో ఆల్రెడీ ఆన్ అయిపోయింది. ఇది చూడండి, ఇది గ్రీన్ లైట్తో ఉంది. అండ్ ఇక్కడ మనకు ఇంకో రిసీవర్ ఉంది కదా, ఇది కూడా చూడండి, ఇది మనకు లాంగ్ ప్రెస్ అయితే చేస్తున్నాను. సో ఇది కూడా ఆన్ అయిపోయింది. సో ఇలా మనం పక్కన పెట్టుకుందాము. మనకు 2 రిసీవర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ 2 రిసీవర్లకు సో ఏదైతే వాల్యూమ్ ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి, రికార్డ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇప్పుడు నేను ఈ నాబ్ తోటి ఎలా, అసలు ఈ నాబ్కి వర్క్ ఏంటంటే చూడండి, సో ఇది నేను లాంగ్ ప్రెస్ చేస్తుంటే ఇక్కడ పైన సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు కింది కంటే ఇగో చూడండి ఇలా, అండ్ ఇది పక్క కంటే ఇగో ఇలా. సో ఇది మన యొక్క సెట్టింగ్స్ ఏదైతే ఉందో చూస్ చేసుకోనికి. అంటే మన యొక్క స్క్రీన్ ఏదైతే ఉందో, సో మీరు పైన నుంచి కిందికి స్వైప్ చేస్తే ఇది రిసీవర్ సెట్టింగ్ అంటారు. అండ్ దీని పక్కన మనకు టచ్ చేస్తే ఇది ట్రాన్స్మిటర్ సెట్టింగ్. అండ్ తర్వాత మనకు నార్మల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా అవి. సో ఇప్పుడు మీకు ఒక్కొక్క సెట్టింగ్ గురించి అయితే ఫస్ట్ చెప్తా చూడండి. దీని తర్వాత మనము ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీని వాయిస్ టెస్ట్ అనేది లాస్ట్కి అయితే చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి రిసీవర్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం మనము. తర్వాత ఇక్కడ మనం చూస్తే స్టీరియో అని ఉంది. సో ఇప్పుడు స్టీరియో గురించి మీకు చెప్తా చూడండి పాయింట్. ఇప్పుడు మనకు స్టీరియో అంటే ఏంది అండ్ మోనో అంటే ఏందో చెప్తా చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఫోన్ యూజ్ చేసినప్పుడు మనకు అలా స్పెసిఫికేషన్స్, ఇది మోనో స్పీకర్ అంటారు, లేకపోతే స్టీరియో స్పీకర్స్ అంటారు. ఇది మోనో స్పీకర్స్ అంటే ఫోన్లో ఒక మైక్ మాత్రమే వస్తుంది సౌండ్ రావడం. అదే మనకు స్టీరియో అనుకోండి, మనకు పైన కింద ఒక 3Dలో వచ్చేటట్టు అండ్ 8Dలో ఎలా వింటామో అలా మనకైతే వస్తుంది. సో ఇక్కడ మనం ఇది కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మోనోగా రావాలా మన రిసీవర్ నుంచి మన ఆడియన్స్ వినేటప్పుడు, లేకపోతే మనకు స్టీరియో 2 చెవులకు మంచి వినిపించాలని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టీరియో కనిపిస్తుంది కదా, దీని మీద
మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు స్టీరియో ఉంది, ఇది లెఫ్ట్ రైట్ అని ఉంది. సో ఇప్పుడు మీది స్టీరియో పక్కన మోనో అని పెడితే చూడండి ఇది మోనో. సో ఇక్కడ మనం అయితే చూస్ చేసుకోవచ్చు, ఎప్పుడు స్టీరియోలో అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇంకోటి మనకు ఉంటుంది, సో సేఫ్టీ ట్రాక్ అని ఉంది కదా, ఈ సేఫ్టీ ట్రాక్ గురించి మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి. యాక్చువల్గా సేఫ్టీ ట్రాక్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం రిసీవర్లతోని. సో కొన్నిసార్లు మనం అయితే ఫ్లిప్ అవుతుంది మన యొక్క వర్డ్స్, సో దాని మీద అది రావడం కానీ దీని మీద ఇది రావడం కానీ. ఈ సేఫ్టీ ట్రాక్ యొక్క పని ఏంటంటే మనకు కింద అంటే మైనస్లో మన యొక్క రికార్డ్ అయితే అవుతుంది అనమాట. మనం ఏం మాట్లాడుతున్నాం అది క్లారిటీ ఉంటుంది అది. సో ఎప్పుడైనా సరే మనకు అది తక్కువ అయింది అంటే ఎక్కడ ఫ్లిప్ అయిందిరా వర్డ్స్ అన్నప్పుడు మన యొక్క ఎడిటింగ్లో మనము ఇది ఒక పైకి లేపి సో మన యొక్క ఎక్కడైతే ఫ్లిప్ అయిందో అది సేఫ్టీ ట్రాక్ నుంచి తీసుకోవచ్చు అనమాట ఆ వర్డ్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ రికమెండెడ్ కెమెరా సెట్టింగ్స్ అని ఉంది. దీనివల్ల ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ దీన్ని మీరు ప్రెస్ చేయండి చెప్తా. ఇక్కడ చూడండి బ్రాండ్ నేమ్ అండ్ మోడల్ నేమ్ ఉంది కదా, సో దీని గురించి మీకు ఒక ముక్కలో చెప్తా చూడండి. ఈ ఆప్షన్ వల్ల మనకి ఏం యూజ్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కెనాన్ కెమెరా యూజ్ చేస్తున్నా రికార్డ్కి, కొందరు సోనీ కెమెరా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఇప్పుడు నేను కెనాన్ కెమెరా యూజ్ చేసి సోనీవి ఏదైతే ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దీంట్లో వాయిస్ అంతా బాగుంటుందా? బాగుండదు. కాబట్టి వీడు ఏం చేసిండు, సో మనకు కెనాన్ కెమెరా కాబట్టి ఈ బ్రాండ్ దగ్గర మీరు కెనాన్ సెలెక్ట్ చేసుకోండి, మోడల్ దగ్గర మీ ఏ మోడల్లో చూస్ చేసుకోండి. అప్పుడు మీ కెమెరా నుంచి ఎంత హై క్వాలిటీ వస్తుందో అంత మంచి అవుట్పుట్ వస్తుంది మీకు వాయిస్ అనేది. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అయితే ఇచ్చిండు, క్రేజీ ఫీచర్ ఇది. యాక్చువల్గా మీరు ఏ కెమెరా ఉందనుకో ఆ కెమెరా బ్రాండ్ నేమ్ అండ్ మోడల్ నేమ్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ కెమెరా నుంచి ఎట్లా వాయిస్ వస్తుంది మనకు అవుట్పుట్ అనేది అది మనకు ఇన్బిల్ట్ లెక్క ఇచ్చింది అనమాట ఇది. ఇప్పుడు నేను నెక్స్ట్ సెట్టింగ్ లోకి అయితే వెళ్తున్నాను. అదే ప్రెస్ చేస్తే రిసీవర్ గెయిన్ అని ఉంది. సో దీన్ని మీరు ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఏదైతే రిసీవర్ ఉంటుందో ఇది హైయెస్ట్ వచ్చేసి ఏంటంటే 12 దాకా అయితే ఉంటుంది అండ్ లోయెస్ట్ మనకు -12 కూడా ఉంటుంది అనమాట ఇది. సో మనం ఎప్పుడు ఎట్లా ఉండాలంటే దీంట్లో మనకు 0 అయితే ఉండాలి, అంటే బ్యాలెన్స్డ్గా అయితే ఉండాలి. సపోజ్గా మీరు వాడే మైక్ అయినా మీరు వాడే కెమెరా ఏదైతే ఉందో అండ్ మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో దాన్ని బట్టి మీరు ఇంక్రీజ్ లో అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. దీని పక్కన చూడండి మనకు వాల్యూమ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు మీరు గమనిస్తే సో ఇక్కడ మనకు ఒక అవుట్పుట్ అయితే ఇచ్చిందని చెప్పిన కదా. సో మనము ఈ 3.5mm జాక్ మన యొక్క హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే మనము ఇయర్ ఫోన్స్ కానీ ఇవి మనము పెట్టుకొని సో మనకు ఎట్ ఏ టైం దీంట్లో రికార్డ్ అయ్యే రికార్డ్ అన్ని మనం క్లారిటీగా మన చెవులతో అయితే వినొచ్చు అనమాట. అంటే దీంట్లో ఎంత క్వాలిటీగా రికార్డ్ అవుతుంది, అప్పుడు ఏమైనా వాల్యూమ్ పెంచాలా లేకపోతే తగ్గించాలా, సో అన్నీ ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇదే దీని యొక్క ఫీచరు. అండ్ మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి అనుకోండి, పక్కన చూడండి సో కెమెరా ఆన్ ఆఫ్. సో దీనివల్ల మనకు ఒక యూజ్ అయితే ఉంది. అదేంటంటే ఇది మాన్యువల్గా అయితే ఆఫ్ ఉంటుంది, ఇప్పుడు మనం అయితే పెట్టుకొని ఆన్ అయితే చేసుకోవాలి. ఈ ఆప్షన్ వల్ల మనకి ఏం యూజ్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే నా ట్రాన్స్మిటర్ ఉందో నా కెమెరా కనెక్ట్ చేసి అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ ట్రాన్స్మిటర్ ఏదైతే ఆన్ చేశానా లేదా అని నాకు కొన్నిసార్లు డౌట్ వస్తుంటుంది, మళ్ళీ లేచి అక్కడ చెక్ చేస్తుండాలి. ఇప్పుడు అలా కాకుండా మనకు సైమల్టేనియస్గా మనకు సూపర్ ఇన్లో ఒక ఆప్షన్ ఏంటంటే ఇది కెమెరా ఆన్ ఉందంటే మన యొక్క రిసీవర్ మన యొక్క ట్రాన్స్మిటర్ అన్ని ఆన్లో ఉందని అర్థం. కెమెరా ఆఫ్ ఉంటే ఇవన్నీ ఆఫ్లో ఉన్నాయని అర్థం. అంటే మనం కెమెరా రికార్డ్ అవుతుందా, అమ్మాయ ఇది కూడా రికార్డ్ అవుతుందని అర్థం. సో ఊకే చూసుకొని ఆప్షన్ లేకుండా ఇదైతే మనకి పెట్టింది ఈ ఆప్షన్. బాగుంది కదా. చూడండి ఇప్పుడు మనము రిసీవర్ సెట్టింగ్స్ గురించి అన్ని డీటెయిల్గా తెలుసుకుందాము. ఇప్పుడు మనము పక్కన ఉన్న ట్రాన్స్మిటర్ గురించి తెలుసుకుందాము. దీన్ని మీరు ఒక ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీని గురించి ఏదైతే అవసరం లేదో మీకు ఇది ఒకటి మెయిన్ అని చెప్పా కదా. సో ఈ 32-bit ఫ్లోట్ రికార్డింగ్ ఉందో ఇది ఒకటి ఇప్పుడు మనకు మెయిన్ ఆప్షన్. సో దీని గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇప్పుడు ఒకసారి. సో దీన్ని మీరు ప్రెస్ చేయండి. ఇది ఎప్పుడు ఆఫ్లోనే ఉంటుంది, మీరు ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు అనమాట. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ 32-bit ఫ్లోట్ రికార్డింగ్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో ఇది మర్చిపోయినా, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, సో నేను డైరెక్ట్ నా రిసీవర్ తోటి నేను రికార్డ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో ఇది కూడా ఒక ఫీచర్ ఏంటంటే ఏది లేకున్నా మనము దీంతో మనం రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సో మనకి ఇక్కడ ఒక రికార్డింగ్ బటన్ అయితే ఉంటుంది. ఈ రికార్డింగ్ బటన్ కానీ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఇదైతే ఆన్ అయిపోతుంది అనమాట. ఇంట్లోనే మనం అప్ టు 14 hours దాకా మీరు ఎంతసేపు మాట్లాడండి, 14 గంటల దాకా మీరు దీంట్లో మాట్లాడవచ్చు అనమాట. సో దాని తర్వాత ఇది ఆగిపోతుంది. సో ఇది ఈ 32-bit వల్ల యూస్ఫుల్ ఏంటంటే యాక్చువల్గా ఇలా మనం రికార్డ్ చేసుకోనికి ఇంకో ఆప్షన్ అండ్ దీంట్లో వాయిస్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్ వాయిస్ రికార్డింగ్ అయితే వస్తుంది అనమాట. అంటే దీంట్లో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ అండ్ ఇప్పుడు సపోజ్గా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను కెమెరాలో రా ఇమేజెస్ దిగాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఫేస్ నేను ఎట్లుందో హ్యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా వస్తుంది. సపోజ్గా నేను అదే జేపీజీలో దిగిన అనుకోండి ఏమొస్తుంది, సో నాకు కొంచెం ఈ పింపుల్స్ అని తీసేసినట్టు కొంచెం గ్లామర్ యాడ్ చేస్తుంది. ఇది కూడా అంతే. ఈ 32-bit వల్ల యూజ్ ఏంటంటే ఇది రాలో మనకు రికార్డ్ అయితే అవుతుంది అనమాట. అది మనము ఎడిటింగ్లో మీరు హై అంటే హై
పెంచుకోవచ్చు, లో అంటే లో పెంచుకోవచ్చు, దాన్ని నాయిస్ క్యాన్సిలింగ్ చేసుకోవచ్చు, ఇలా అన్నీ చేసుకోవచ్చు. ఇది దీని యొక్క బిట్ అంటే 32 బిట్ వల్ల మనకి ఇది యూస్ఫుల్ అనమాట. సో ఇలా మనకు 14 hours దాకా రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది క్రేజీ ఆప్షన్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా దీంట్లో సెట్టింగ్స్ కానీ దీంట్లో ఏమేమి ఉన్నాయి కానీ దీని ప్రతి ఒక్కటి ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం ఒకటి లాస్ట్ బ్యాలెన్స్ ఏంటంటే టెస్టింగ్ గురించి, అంటే ఇది ఎంత మీటర్ దాకా ఇది మన యొక్క వాయిస్ రికార్డ్ చేస్తుంది, దీని క్వాలిటీ ఎలా ఉంది, నాయిస్ క్యాన్సిలింగ్ ఎలా చేసుకోవాలి, అది ఇప్పుడు మీకు బయటికి వెళ్ళి అయితే చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వాయిస్ టెస్ట్ అయితే చేస్తున్నాము. అండ్ నేను ఇలాంటి రికార్డ్స్ అయితే చేస్తలేను, ఓన్లీ ఫోన్తో చేస్తున్నా వాయిస్. ఎందుకంటే మీకు ఎంత గజిబిజి మనం ఏరియాలో ఉన్నామో మీకు అర్థం కావాలి. దాని తర్వాతనే కదా మనకు ఈ వాయిస్ క్వాలిటీ ఎంత బాగుంది అండ్ ఇది నాయిస్ క్యాన్సిలింగ్ ఎంత బాగా చేస్తుందో అని చెప్పేసి ఇప్పుడంతా నేను ఎలాంటి మైక్ అయితే యూజ్ చేస్తలేను. ఫస్ట్ ఇప్పుడు నేను కెనాన్ కెమెరా ఉంది కదా, దీనికైతే మైక్ అయితే సో సెట్ చేస్తున్నా. సో ఎలా సెట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఈవెన్ మీరు సోనీ కూడా అన్నిటికీ ఇట్లనే అనమాట. అండ్ మీకు ఒక ఫీచర్ ఉందని చెప్పి అదేం ఫీచరు, సో మన కెమెరా మోడల్ తోటి అండ్ మన కెమెరా బ్రాండ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా వాయిస్ కూడా అట్లనే వస్తుందని చెప్పేసి ఇప్పుడు నేను అదైతే చేసుకున్న తర్వాత మీరు చూడండి. సో మన యొక్క ట్రాన్స్మిటర్ ఇలా ఉంటుంది కదా, ఇలా మీరు చూసుకొని స్క్రీన్ మనకి ముందు సైడ్ రావాలి. దాన్ని మీరు జస్ట్ ప్రెస్ చేసి ముందరికి మనకు పుష్ చేస్తే సరిపోతుంది. ఇది ఆన్ అంటే ఇప్పుడు సెట్ అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ మనకు సో వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది మనకు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అవుట్పుట్ అనే ఒకటి ఉంటుంది. సో ఈ అవుట్పుట్ లో మనము మన యొక్క ప్లగ్ అయితే పెట్టేయాలి. చూడండి, సో పెట్టేస్తున్నాయి ఇది. దీని తర్వాత ఇక్కడ మీకు ఇంకోటి ఉంటుంది అనమాట మన స్క్రీన్ పక్కనే. సో ఇక్కడ మనకు చూడండి మైక్ అనేది ఒకటి ఉంటుంది. ఇలా మీరు చూసినట్టయితే సో ఈ మైక్లోకి మనము మన యొక్క ఇన్పుట్ అయితే ఇచ్చేయాలి. సెట్ అయిపోయింది చూడండి, చూసారు కదా. ఇప్పుడైతే మన యొక్క కెమెరాకి మన మైక్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను మన యొక్క మైక్ని అయితే ఆన్ చేస్తున్నా. ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, దాన్ని మీరు లాంగ్ ప్రెస్ అయితే చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇప్పుడు మన యొక్క ట్రాన్స్మిటర్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన యొక్క రిసీవర్ని కూడా ఆన్ చేయాలి. అంటే చూడండి ఇక్కడ మీకు పవర్ బటన్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తే ఇక్కడ గ్రీన్ లైట్ అయితే రావాలి. ఇట్లా బ్లింక్ అవ్వకూడదు. సో మనకు గ్రీన్ లైట్ వస్తేనే ఇది ఆన్ అయినట్టు అర్థం. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కెమెరా తోటి షూట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నా రిసీవర్ తోటి అండ్ మన మైక్ తోటి అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. ఎంత సౌండ్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు మనకు ఒకటి విండ్ స్క్రీన్ ఇచ్చానని చెప్పా కదా. సో చాలా మందికి ఇది నాకు కూడా ఫస్ట్ డౌట్ ఉండేది ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి. ఇక్కడ మనకు మీరు గమనిస్తే 3.5mm జాక్ ఉంటుంది కదా, ఆ దాంట్లోనే ఇది కూడా పెట్టాలన్నమాట. సో ఇలా ఇదైతే మనకు ఉండిపోతుంది. సో ఇది మీరు గమనిస్తే కింద చేస్తే పడిపోదు ఇది. సో మనకి ఇలా అయితే సెట్ అయిపోతుంది ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వాయిస్ టెస్ట్ అయితే చేద్దాము. సో మనం ఎంత దూరం వెళ్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఈ మైక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు 250 meters దాకా లాంగ్ అంటే లెంత్లో మనమైతే దీన్ని మనము రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఫీట్స్ లెక్క అయితే 820 feet దాకా మనమైతే దూరం వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో ఒకసారి మనమైతే ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఎంత దూరం వెళ్తున్నానని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మెల్లమెల్లగా వెనక్కి అయితే వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు నేను సో సుమారుగా ఒక 2 meters దాకా వెళ్ళుంటాను నేను. సో అలా నేను ఏం చేస్తాను అంటే లాస్ట్ దాకా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తాను నేను. సో ఇప్పుడు నాకు ఆ లాస్ట్ దాకా అది రికార్డ్ అవుతుందో లేదో కూడా మనమైతే గమనించలేము. అండ్ నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా చూస్తాను అన్నమాట, అప్పుడు మనకు తెలుస్తుంది. సో అంటే వెనక సైడ్ వచ్చినప్పుడు వాయిస్ క్లారిటీగా ఉందా, లేకపోతే దూరం వెళ్ళినప్పుడే వాయిస్ క్లారిటీ ఉందా అని చెప్పేసి. సో నేను అందులో కనిపిస్తున్నా లేదో నాకు తెలియదు. సో నేనైతే దూరం అయితే వెళ్తున్నా చూడండి. సో ఇప్పుడు సుమారుగా మనము ఒక 10 feet దాకా అయితే దూరం వెళ్ళుంటాం మనము. సో నేను లాస్ట్ ఆ కార్నర్ దాకా వెళ్తా. అండ్ మన యొక్క సిస్టంలో ఉంటుంది కాబట్టి సిస్టంలో చూసినప్పుడు మనము మన దాంట్లో వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో క్లారిటీగా చూసుకోవచ్చు అనమాట మనము. సో ఆ లాస్ట్ దాకా వెళ్ళి ఇప్పుడు మీకు క్లారిటీగా ఇస్తాను. ఇప్పుడు నాకు తెలిసి నేను ఒక 20 to 30 meters ఈజీగా వెళ్ళి ఉంటా. ఆయన ఇక 250 meters అంటే కష్టమే ఇది. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం మనం ఎంత దూరం చేస్తాం. సో మనం ఎంత కాదనుకున్నా మనం మన యొక్క మైక్ తోటి మహా అంటే కొంచెం డిస్టెన్స్లో రూమ్ డిస్టెన్స్లో కానీ లేకపోతే మన యొక్క ఏదైనా సీన్ జరుగుతున్నప్పుడు కొంచెం డిస్టెన్స్లోనే మనం అయితే మైక్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ మ్యాక్సిమం మనం మైక్స్ యూజ్ చేయడానికి ఏంటంటే వ్లాగ్స్లో కానీ లేకపోతే మనం ట్రావెల్ చేస్తుంటే ఎక్కువగా మైక్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనము సో కెమెరాకి మన దీనికి ఒకటేసారి రికార్డ్ కావాలి కాబట్టి ఇలా చాలా ఫీచర్స్ అయితే. ఇప్పుడు నేను చూడండి, సో నేనైతే నా కార్నర్ దాకా ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది. సో నేను ఎంత దూరం అయితే వస్తున్నా, నేను అసలు కెమెరాలో పడుతున్నా లేదో కూడా నాకు ఐడియా అయితే లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి అయితే మాట్లాడతా. ఇప్పుడు చాలా దూరంలో ఉన్నాం కాబట్టి అయితే ఇది రికార్డ్ అవుతుందో లేదో అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీకు చిన్న ఇంట్రడక్షన్ ఇస్తూ చూడండి మా ఛానల్ గురించి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత నాయిస్ అయితే ఉంది కదా, నేను ఏం చేస్తాను అంటే 2 విధాలుగా నాయిస్ అయితే క్రియేట్ అంటే నాయిస్ క్యాన్సిలేషన్ చేసి చూపిస్తా చూడండి మీకు. ఫస్ట్ సైలెంట్గా ఉంటాయి. ఇప్పుడు సైలెంట్గా ఉండి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తా. అప్పుడు ఎంతవరకు నాయిస్ క్యాన్సిల్ చేస్తుందో అర్థమవుతుంది, స్మూత్గా తెలుస్తుందిగా. ఇంకోసారి ఏం చేస్తాను, నేను మాట్లాడుతూ నా బ్యాక్గ్రౌండ్లో ఏం నాయిస్ లేకుండా ఇట్లా చేద్దాం. 2 types అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ టైపు నేను నాయిస్ క్యాన్సిల్ ఎట్లా చేయాలంటే దీంట్లో ఇక్కడ మనకు పవర్ బటన్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఒక ట్యాప్ చేస్తే చాలు ఇది మనకు నాయిస్ బటన్ అయితే అంటే నాయిస్ ఆప్షన్లకి అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు మనకు ఒక చిన్న వైబ్రేట్ అయితే అయింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిల్ అయితే అవుతుంది. నేను సైలెంట్గా ఉంటా, ఎంతవరకు నాయిస్ క్యాన్సిల్ చేస్తుందో చూద్దాం. జూమ్
చాలు కదా, డన్. అదే ఇప్పుడు మనము నాయిస్ క్యాన్సిలేషన్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఎంత నాయిస్ క్యాన్సిల్ చేస్తుందో అర్థమైపోతుంది మీకు. ఇదైతే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇప్పుడు నేను క్లారిటీగా క్లియర్గా స్పష్టంగా ఇప్పుడు నేను మాట్లాడుతూ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీధర్. ఇప్పుడు మనం పెట్టుకున్న ఛానల్ పేరు వచ్చేసి ఏంటంటే బిల్ బాక్స్. ఎందుకంటే మనం ప్రతి ప్రోడక్ట్ మనం తీసుకొచ్చినప్పుడు దానికి బిల్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది కాబట్టి కనెక్ట్ చేసి బిల్ బాక్స్ అని చెప్పేసి మనం రివ్యూ ఛానల్ అయితే పెట్టాము. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ రివ్యూస్ మన దగ్గర దొరుకుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలు కదా మామ, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మన యొక్క బ్లూటూత్ తోటి బ్లూటూత్తో మన ఫోన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తా చూడండి. సింపుల్ అండ్ స్మార్ట్గా. ఫస్ట్ మన దాంట్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి, ఇది అందరికీ ఐడియా ఉంది కదా. దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి రెడ్ బటన్ తోటి రికార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఏం చేయాలి, కొంచెం లాంగ్ ప్రెస్ అయితే చేయాలి. లాంగ్ ప్రెస్ చేయగానే మనకు అక్కడ బ్లూ లైట్ అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం బ్లూటూత్ మోడ్లోకి వెళ్ళాలి కాబట్టి మనం రికార్డింగ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్లూ లైట్ అయితే వస్తుంది. సో రాగానే మనం పైన పేరింగ్ అనే పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు మళ్ళీ ట్యాప్ చేస్తే అది బ్లూటూత్ మోడ్లోనే ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మీరు ఏం చేయాలి, సో మన యొక్క బ్లూటూత్ ఆన్ చేసి అక్కడ మనకు DJI Mic 2 అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటంటే దీని బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే నీకు చెప్తా చూడండి. సో ఇది యాక్చువల్గా వచ్చేసి మనకు 18 hours బ్యాటరీ బ్యాకప్ అని చెప్పేసి మనకు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మీరు Mic 1 చూసుకుంటే అది 15 hours అని చెప్పినారు. ఇప్పుడు మనకు 18 hours అంటే 3 hours అయితే పెరిగింది. అండ్ నాకు నిజంగా ఆ డిఫరెన్స్ అయితే తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రిసీవర్లు ఉన్నాయి, ఒక్కొక్కటి మనకు 6 hours అయితే వస్తుంది. సో 3 కలిపి 18 hours బ్యాటరీ బ్యాకప్ అయితే మనకు ఉంది. సో ఇది నాకు మంచిగా అనిపించింది. నేను బయటకు పోయినప్పుడు కూడా చాలా సేవ్ అవుతుంది మనకి. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ప్రైస్ గురించి మాట్లాడదాం. సో ఇది ప్రైస్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు 28,000 చిల్లర అయితే పడుతుంది. ఇది Mic 1. ఇది Mic 2 వచ్చేసి ఏంటంటే నాకు 38,800కి అయితే పడ్డది. నియర్లీ ఇక 40,000 అనుకోండి. సో దీని ప్రైస్ వచ్చేసి ఇది. యాక్చువల్గా ఇది నేను ఆన్లైన్లో ట్రై చేశాను. ఆన్లైన్లో ఉన్నప్పుడు ఇది 36,000 అయితే ఉండేను, కానీ నాకు అప్పుడు దొరకలేదు, స్టాక్ అయిపోయింది. అప్పుడు నేను ఏం చేశాను అంటే నేను ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాను ఇది. సో కొన్ని షాపులు చాలా వరకు అయితే తిరిగాను నేను. మీరు కూడా ఒకటే దగ్గరికి వెళ్ళి తీసుకోకండి అండ్ మల్టిపుల్ షాప్స్ అయితే తిరగండి. అప్పుడు మీకు లీస్ట్ ప్రైస్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను వేరే ఛాన్స్ ఉన్నప్పుడు నాకు వేరే షాప్స్కి వెళ్ళినప్పుడు నాకు 40,000 అన్నారు, కానీ నేను ఇక అంటే సెర్చ్ చేస్తే నాకు అంటే 2,000 అయితే నాకు మిలిగిందనమాట. సో మీరు కూడా మల్టిపుల్ షాప్స్ అయితే తిరగండి. ఇది ఈరోజు మన యొక్క వీడియో ఫ్రెండ్స్. సో టోటల్గా DJI Mic 2 గురించి మీకు A to Z క్లారిటీ అయితే ఇచ్చిన నేను అనుకుంటున్నా. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి నేను రీప్లై ఇచ్చి మీ యొక్క డౌట్ని అయితే క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో కోసం మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము, అది రూమ్లో కానీ బయటికి వచ్చి కానీ ఇలా చాలా కష్టపడ్డాము. ప్లీజ్ మా కష్టానికి ఒక లైక్ కొట్టి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిల్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం తీసుకొస్తూనే ఉంటాము. అండ్ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆ ప్రోడక్ట్ తోటి మీ ముందుకు వచ్చి దాన్ని అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ రేటింగ్ అయితే ఇద్దాం. ఉంటాను నేను మీ శ్రీధర్.